రేపు పౌర్ణమి రోజు మట్టి కుండతో ఇలా చేసి చూడండి, మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది. అలానే కాకుండా ఇక మీకు తిరుగుండదు అని మనం చెప్పుకోవచ్చు. రేపు మనకు చక్కగా ఏంటంటే పౌర్ణమి తిథి ఉంది కదండి. ఈ పౌర్ణమి తిథి రోజున ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా రహస్యంగా మట్టి కుండతో ఇలా చేస్తారో వారికి తప్పక అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అద్భుతమైన ఫలితాలతో వారి జీవితం మారిపోతుంది అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎవ్వరికి తెలియకుండా చక్కగా రహస్యంగా ఈ యొక్క పరిహారం అనేది చెయ్యండి. మట్టి కుండతో ఇలా చేసేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు కోరుకున్నంత డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ధనం లేక ఇబ్బంది పడతారు కదా, అలాంటి వాళ్లకు కూడా ధనం వస్తుంది. చాలా మందికి కూడా మేము డబ్బు ఇచ్చామండి, అయినప్పటికీ కూడా ధనం రావటం లేదు అనుకునే వారికి కూడా డబ్బు రావటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే రేపు పౌర్ణమి తిథి రోజున చక్కగా ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యండి. అలానే కాకుండా ఏంటంటే పౌర్ణమి తిథి రోజున ఈ ఉపాయం చేసేసుకుంటే మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది తప్పకుండా మారిపోతుంది. అలానే కాకుండా మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుంది అని మనం చెప్పదగ్గ విషయం అండి. ఈ ఉపాయాన్ని మనం ఎలా పాటించుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు పౌర్ణమి, అలానే మనకేంటంటే కనుక అతేంద్రియ శక్తులతో కూడి ఉంటుందన్నమాట. పౌర్ణమి తిథి చాలా గొప్ప తిథిగా మనం భావిస్తూ ఉంటాము, లక్ష్మీదేవికి ఇష్టంగా చెప్తూ ఉంటాము. అలానే కాకుండా తిథి రోజు మనం ఏ పరిహారం చేసినా అది కలిసి వస్తుంది. చాలా మంది కూడా ఏంటంటే డబ్బు మేము ఇతరులకు ఇచ్చామండి, ఆ డబ్బు రావటం లేదు, అలానే కాకుండా మాకు డబ్బు కావాలి, డబ్బు రావాలి, మా ధనం మాకు వస్తే చాలు అని బాధపడేవారు కూడా చాలా మంది ఉంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా చేయండి. ఈ పరిహారాన్ని మీరు ఒక విధి విధానంగా పాటించుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారానికి ఏంటంటే చిన్న మట్టి కుండ కావాలి, అంటే ఒక చిన్న చెంబు సైజులో ఉండే అంత మట్టి కుండని తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనం చెప్పొచ్చు. అంతేకాకుండా ఏంటంటే మీకు కావలసినంత ధనం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. చక్కగా లక్ష్మీదేవి ఇంట్లో ఈ పరిహారం చేస్తే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని మనం చెప్పదగ్గ విషయం. కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. అలానే మనం ఏంటంటేనండి ఈ పరిహారం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. నిష్టగా చేసుకోవాలి, స్నానం చేసే పరిహారం చేయాలి. అలానే కాకుండా ఉదయం అంటే 7 గంటల సమయం నుంచి 10 గంటల మధ్యలో చేసేసుకోవచ్చు. అలానే కాకుండా 2 గంటల నుంచి 3 గంటల మధ్య సమయంలో చేయొచ్చు. సాయంత్రం వచ్చేసి 6 గంటల నుంచి 8-9 గంటల మధ్య ప్రాంతంలో ఈ పరిహారం చేయాలి. ఈ సమయాలలోనే చేస్తేనే మీకు ఫలితాలు అధికంగా వస్తాయి. మీ జీవితం అనేది మారిపోతుంది, మీకు కావలసినంత డబ్బు లభిస్తుంది. అలానే కాకుండా అమ్మవారి కృపా కటాక్షాలు మీపై ఉంటాయని మనం చెప్పొచ్చు. అలానే పౌర్ణమి తిథి రోజున ఈ మట్టి కుండ పరిహారం చేస్తే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనకేంటంటే మనం కోరుకుంటాం కదా, అంత ధనం అయితే లభించడానికి అవకాశం ఉంటుంది. డబ్బు ఎక్కడి నుంచి అయినా సరేనండి, రావాల్సిందైనా సరే వస్తుంది. మీకు ఎవరైనా ఇవ్వాలని డబ్బు ఎగ్గొడుతున్నారనుకోండి, వారైనా సరే మీకు ధనం అనేది ఇస్తారు. అలానే కాకుండా మీకు చక్కగా స్థిరంగా ధనం ఉంటుంది. అలానే ఈ పరిహారం మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంట్లో చాలా వరకు కూడా ధనం నిలకడగా ఉండటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కావున ఏంటంటే ఈ పరిహారాన్ని చక్కగా మీరు పాటించండి. ఈ పరిహారానికి కావాల్సింది ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, చిన్న సైజులో మట్టి కుండ కావాలి. అలానే కాకుండా చక్కటి గంధం కావాలి. గంధం అంటే గంధం చెక్క కానీ లేదంటే అష్టగంధం కానీ తీసుకోండి. మంచి వాసన కలిగి ఉండే గంధాన్ని తీసుకోండి. ఆ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా పచ్చకర్పూరం తీసుకోండి. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనం తీసుకోవాల్సింది ఏంటంటే కనుక 5 రూపాయల బిళ్ళలు ఉంటాయి కదండి, వాటిని 8 తీసుకోండి. 1 రూపాయి బిళ్ళని తీసుకోండి. అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపుని తీసుకోండి. అలా తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క పరిహారం మీరు ఇలా ఈ విధంగా చేసేసుకుంటే మీకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. అంటే 8 దిక్కుల నుంచి కూడా మీకు ధనం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే 8 5 రూపాయల కాయిన్స్ని తీసుకున్నాం కదండి, 8 కూడా అష్టలక్ష్ములుగా మనం చెబుతూ ఉంటాము. 8 దిక్కుల నుంచి మీకు రావాల్సినంత డబ్బు అంటే వచ్చి పడుతుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే మనము పాత కైన్స్ ఉంటాయి కదా, అంటే ఇలా మనకు ఇక్కడ చూపించే విధంగా పాత కైన్స్ ఉంటే వాటిని తీసేసుకోండి. లేనివారు 8 కొత్త కైన్స్ అయినా సరే తీసుకోండి. 5 రూపాయలు మాత్రమే తీసుకోవాలండి. మీరు 5 రూపాయలు తీసుకొని మాత్రమే అంటే పరిహారం చేస్తేనే మీకు ఫలితం అనేది రావటం జరుగుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే 1 రూపాయి తీసుకోండి. 8 అలానే కాకుండా 1 రూపాయిని కలుపుతున్నాం కాబట్టి చాలా పవిత్రత, అద్భుతమైన పరిహారంగా మనం చెప్పొచ్చు. డబ్బుని మనం డబ్బుతో పరిహారం
పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం అనేది రావటం జరుగుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీరు చక్కగా మీ పని చేసేసుకొని స్నానం చేసిన తర్వాత ఒక దీపం అనేది పెట్టుకోండి. ఆ దీపము నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపం పెట్టిన తర్వాత మట్టి కుండ తీసుకోండి. చిన్న చిన్న కుండలు మనకు దొరుకుతూ ఉంటాయి. మన ఇంట్లో ఉన్న సరేనండి, దాన్ని శుభ్రపరిచేసి మనం వాడుకోవచ్చు. మట్టి కుండని తీసుకున్న తర్వాత ఏంటంటే అందులో వచ్చేసి చక్కగా మీరు ఆ మట్టి కుండ సగభాగానికి నీటిని పొయ్యండి. పోసిన తర్వాత 8 5 రూపాయల బిళ్ళల్ని వేసేయండి. వేసేసిన తర్వాత 1 రూపాయి బిళ్ళని వేయండి. వేసిన తర్వాత కాస్త పచ్చకర్పూరము, కొంచెం గంధము మంచి వాసనను కలిగి ఉంటే చాలా మంచిదండి. అలా గంధం పొడి వేసిన తర్వాత లేదంటే గంధం చెక్కని వేసిన తర్వాత అనంతరం వచ్చేసి కుంకుమ పసుపుని వేసేసిన తర్వాత మీరు చక్కగా చేతిలో పట్టేసుకొని సంకల్పం అనేది చెప్పుకోవాలి. పచ్చకర్పూరం ఖచ్చితంగా వేయాలి. పచ్చకర్పూరం వేయకపోతే పరిహారం అనేది సిద్ధించబడదు. అలానే కాకుండా మీకు ఫలితం అనేది రాదనమాట. కాబట్టి మీరు మంచి గంధాన్ని తీసుకోండి. కొంచెం వాసన వచ్చేదైతే చాలా మంచిది. ఇంకా పసుపు కుంకుమ మన ఇంట్లో ఉంటుంది, గంధం కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి వీటిని తీసేసుకుని మనం పరిహారం చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా సగభాగానికి నీళ్లను పోసేసి 8 5 రూపాయల బిళ్ళల్ని వేసేసి 1 రూపాయి బిళ్ళని వేసి కొంచెం గంధం చెక్కని కానీ గంధం పొడిని కానీ వేసేసి అలానే కాకుండా మనం కొంచెం కాస్తంత పచ్చకర్పూరాన్ని వేసి ఆనందం చిటికెడు కుంకుమ పసుపుని వేసేసి చేతిలో పట్టుకొని సంకల్పం అనేది చెప్పేసుకోవాలి. అలా చెప్పుకున్న తర్వాత మనం చక్కగా ధనం కావాలి, ధనం రావాలి, మాకు 4 వైపుల నుంచి కూడా డబ్బు వచ్చేలాగా చూడమనేసి ఆ లక్ష్మీదేవిని చక్కగా నిష్టగా మనం వేడుకోవాలి. అలా వేడుకున్న తర్వాత ఏంటంటే ఈ మట్టి కుండని మనం దీపం పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవి పటం ముందు, అంటే లక్ష్మీదేవి పటం ముందు మనం దీపం పెట్టుకున్న తర్వాత ఏంటంటే చేతిలో పట్టుకొని కొంచెం ఒక 2 నిమిషాల సేపండి ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేసిన తర్వాత ఆ మట్టి కుండని ఏంటంటే అమ్మవారి పటం ముందు పెట్టాలి. ఒక రోజంతా కూడా అదేంటంటే మన ఇంట్లో నిద్రపోయేలాగా చూసుకోవాలి. అంటే ఆ అమ్మవారి పటం ముందు మనం పెట్టుకుంటాం కదా, ఒక రోజంతా దాన్ని కదిలించకూడదు, అలాగే ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అలా ఏంటంటే ఒక రోజు మొత్తం చక్కగా మన ఇంట్లో నిద్రపోతే మనకు చాలా వరకు కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే మట్టి కుండ చాలా వరకు పవిత్రతను కలిగి ఉంటుంది. మట్టి కాబట్టి మట్టితో పరిహారం చేస్తాము. అందులో మనం ధనాన్ని వేస్తున్నాము, పవిత్రమైన పదార్థాలను వేస్తున్నాము. అలానే కాకుండా పవిత్రతను కలిగి ఉండే కొన్ని వస్తువులను కూడా మనం వేసి పరిహారం చేస్తున్నాం కాబట్టి అది ఖచ్చితంగా సిద్ధింపబడమే కాకుండా మంచి ఫలితం అనేది తెచ్చిపెడుతుందన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత చక్కగా లక్ష్మీనారాయణ పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ ఒక రోజంతా కూడా రాత్రి పెట్టిన తర్వాత మరుసటి రోజు చక్కగా ఏంటంటే ఆ మట్టి కుండలో నుంచి మనం నీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే, అంటే ఆ తులసి చెట్టు మొదట్లో కానీ లేదంటే మొక్కలు ఏవైనా ఉంటే వాటి మొదట్లో కానీ ఆ నీటిని పోసేసి అందులో ఉండే 40, అంటే మనము ఇప్పుడు 8 5 రూపాయల బిళ్ళలు కదండి, చక్కగా 1 రూపాయి బిళ్ళని వేసాము. ఆ ధనాన్ని మీరు తీసేసుకోండి. ఎందుకంటే కనుక రాత్రంతా కూడా అమ్మవారి పటం ముందు పెట్టాం కాబట్టి అది కొంచెం చాలా పవర్ఫుల్గా మారుతుందన్నమాట. ఆ ధనం చాలా శక్తిని కలిగి ఉంటుంది, చాలా శక్తితో మనకు కూడుకొని ఉంటుందన్నమాట. ఆ డబ్బు కూడుకొని ఉంటుంది కాబట్టి ఆ డబ్బుని మీరు తీసుకోండి. ఆ డబ్బుని తీసేసుకొని చక్కగా ఏంటంటే మీరు ఆ డబ్బు ఆ నీళ్ళతోనే కడిగేసుకోండి. ఎందుకంటే అందులో కుంకుమ పసుపు గంధం అలానే కాకుండా పచ్చకర్పూరం ధనము నీళ్లను వేస్తున్నాం కాబట్టి అవంతా కూడా రాత్రంతా కూడా మనం పూజించి ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెడతాం కాబట్టి అది కొంచెం శక్తివంతంగా పవర్ఫుల్గా మారుతుంది. అలా మారిన తర్వాత అందులో నుంచి మనం చక్కగా డబ్బుని తీసేసుకుని ఆ నీళ్లను చెట్టు మొదట్లో పోసేయాలి. పోసేసిన తర్వాత ఆ డబ్బుని మనం ధనం దాచే చోట దాచుకోవచ్చు, లేదంటే ఏదైనా బాక్స్లో వేసేసి అమ్మవారి పటం ముందు పెట్టవచ్చు. ఎన్ని రోజులైనా సరేనండి ధనం దాన్ని అలాగే ఉంచాలి, ఖర్చు పెట్టకూడదు. అది ఒకవేళ ఖర్చు పెడితే ఏంటంటే మనకు వచ్చే ధనం కూడా అలాగే ఖర్చు అయిపోతుంది. అది ఖర్చు పెట్టకుండా అలాగే మనం ఉంచామనుకోండి మనకు 8 దిక్కుల నుంచి కూడా ధనం అనేది రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే 8 5 రూపాయల బిళ్ళని తీసుకున్నాము, 1 రూపాయి బిళ్ళని తీసుకున్నాము, అన్ని కలిపితే మనకు 41 రూపాయలు అవుతాయన్నమాట. ఈ 41 రూపాయలు కూడా ఏంటంటే 41 దిక్కులులాగా, అలానే కాకుండా 8 దిక్కులు, అలానే కాకుండా పవిత్రతను కలిగి ఉంటాయి కాబట్టి మనకు ధనం విపరీతంగా రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బు అనేది రావటమే కానీ పోవటం మాత్రం అస్సలు జరగదనమాట. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. అలానే కాకుండా అంతే చక్కగా సిద్ధింపబడుతుంది, అంతే మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి తిథి గొప్ప తిథి కాబట్టి ఈ పౌర్ణమి తిథి రోజున మీరు తప్పక ఈ యొక్క మట్టి కుండ పరిహారాన్ని చేయండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది, మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. అలానే కాకుండా మీకు కావలసినంత ధనాన్ని కూడా తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు. అంత బాగా ఉపయోగపడే ఈ పరిహారాన్ని మీరు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఖచ్చితంగా మీరు మార్పుని చూసి ఆశ్చర్యపోతారని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే రేపు పౌర్ణమి తిథి రోజున మీరు తప్పకుండా ఈ ఉపాయాన్ని గుర్తు పెట్టుకొని చేసి చూడండి.